Hi friends, how are you? All of you and my followers, I am fine. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక మొబైల్ని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ఆన్లైన్లో కొనాలా లేదంటే ఆఫ్లైన్లో కొనాలా ఏ వే అనేది మనకి బెస్ట్ అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఇది మా కింద చెప్తున్నా మా తెలుసులేవయా నువ్వు చెప్పాల్సిన పని లేదని మీరు అనుకోవచ్చు. కాకపోతే మీకు తెలియాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ పాయింట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. మనకు ఆన్లైన్లో కొనాలా లేదంటే ఆఫ్లైన్ అంటే షాప్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనాలా ఏది బెస్ట్ అనేది మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించండి, మనము ఒక మొబైల్ని కానీ ఒక ప్రోడక్ట్ ఏదైనా ప్రోడక్ట్ని కానీ ఆన్లైన్లో తీసుకోవాలంటే కొంచెం జంకుతాము. ఎందుకంటే మనం ఆన్లైన్లో కొంటే ఆ ప్రోడక్ట్ అనేది ఆ మొబైల్ అనేది మనకు రిపేర్ వస్తే అడగడానికి ఎవరు ఉండరు అనే ఒక సందేహంతో మనం షాప్కి వెళ్ళి ఆ మొబైల్ని కొనడం జరుగుతుంది. మనకు ఆ షాప్లో మనకు కొన్నటువంటి వ్యక్తులు ఉంటారు కనుక మొబైల్ అయితే వారంటీలో ఉంటే ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళు రిపేర్ చేసిస్తారు, వాళ్ళని అడగొచ్చు అనే ఒక ఉద్దేశంతో మనము మొబైల్ అయితే షాప్కి వెళ్ళి ఎక్కువగా కొనడం జరుగుతుంది ఆన్లైన్లో కంటే కూడా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము షాప్కి వెళ్ళి మొబైల్ కొన్నా ఆన్లైన్లో కొన్నా మనకు కంపెనీ నుంచి 1 year వారంటీ అనేది రావడం జరుగుతుంది. అది మొబైల్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా కూడా 1 year వారంటీ రావడం జరుగుతుంది. కంపెనీ వారంటీ వస్తుంది. ఈ మధ్యలో మనకి మొబైల్ అయినా ప్రోడక్ట్ అయినా రిపేర్ వస్తే ఆ అండర్ వారంటీలో ఉంటే మనం సర్వీస్ సెంటర్ కంపెనీ యొక్క సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీరు ఆఫ్లైన్లో గమనించినట్లయితే అంటే షాప్కి వెళ్ళి కొంటే అక్కడ మనకి రిపేరు ఒకవేళ మొబైల్ అనేది రిపేర్ వస్తే ఆ షాప్ కల్లా వ్యక్తిని అడిగితే అతను ఏం చెప్తాడంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి బాబు అంటాడు. ఇది గమనించారో లేదో మీరు? అంతేగాని ఆ పర్టికులర్గా మనకి షాప్ కల్లా వ్యక్తి మనకి మొబైల్ ఇచ్చాడని చెప్పేసి మనం అడిగితే అతను చేయడు, అతను రిపేర్ చేయడు. షాప్కి వెళ్ళి అడిగితే మనకి ఈ మాట చెప్తాడు, సర్వీస్ సెంటర్కి వెళ్ళమంటాడు. అయితే అక్కడికి ఇక్కడ తేడా ఏముంది? మనం ఆన్లైన్లో కొంటాము, 1 year వారంటీ వస్తుంది కంపెనీ నుంచి. షాప్కి వెళ్ళి కొన్నా అదే కంపెనీ నుంచి వారంటీ ఉంటుంది, వాళ్ళు పర్టికులర్గా మనకే రిపేర్ చేయరు. కనుక మనము ఆన్లైన్లో కొన్నా ఆఫ్లైన్లో కొన్నా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాయింట్లు కొన్ని ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒక మొబైల్ని కొంటే పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని కొంటే మనం పెట్టినటువంటి డబ్బులకి ఆ మొబైల్ అనేది న్యాయం చేస్తుందా లేదనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. రెండవది వచ్చేసి ఆ మొబైల్కి వారంటీ ఉందా లేదా చూసుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసి మనకు ఆ మొబైల్కి సర్వీస్ సెంటర్లు అనేటివి మనకి అందుబాటులో ఉన్నాయో లేదనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆన్లైన్లో కొనండి లేదంటే షాప్కి వెళ్ళి కొనండి, ఎక్కడైనా సరే మనం పెట్టినటువంటి డబ్బులకి న్యాయం జరుగుతుందా లేదా, మొబైల్ అయినా సరే మొబైల్ నుంచి అయినా మనకి న్యాయం జరుగుతుందా లేదా మనం పెట్టినటువంటి డబ్బులకి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆన్లైన్లో కొన్నా ఆఫ్లైన్లో కొన్నా ఒక అపోహ మాత్రమే, మనం షాప్కి వెళ్ళి కొంటే మనకు రిపేర్ వస్తే వాళ్ళని అడగొచ్చు అనుకుంటాం, కానీ వాళ్ళు రిపేర్ చేయరు. ఒక అపోహ మాత్రమే, సర్వీస్ సెంటర్ పొమ్మంటారు. అదే విధంగా మనకు ఆన్లైన్లో కూడా అదే అందుబాటులో ఉంటుంది. కనుక పెద్ద తేడా ఏం లేదు. మనకి ఆఫ్లైన్లో ఆన్లైన్లో తేడా ఏముంటుందంటే మనకు ఆఫ్లైన్లో ఏంటంటే షాప్లో ఏంటంటే ఆన్లైన్లో కంటే కూడా రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. మనకు పర్టికులర్గా వాళ్ళు రేట్లు అనేటివి తగ్గించరు. మనకి ఆన్లైన్లో అయితే ఎప్పటికప్పుడు రేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు మనం ఆఫర్లో తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.